అభిషేక్ శర్మ, రింకు సింగ్ థర్డ్ T20లో ఆడతారా లేదా? ఆ ఇద్దరి ప్లేస్ లో వేరే వాళ్ళు వస్తారా? ఎందుకంటే యశస్వి జైస్వాల్ టీంలోకి వచ్చేశాడు. శివం దుబేకి ఛాన్స్ ఇవ్వడానికి రింకుకి అన్యాయం చేసే ఛాన్స్ ఉందా? సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయం, అందులో డౌట్ లేదు. ధ్రువ్ జురెల్ పక్కకి వెళ్లాల్సిందే. ఈ ఒక్క క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉంది. చాలా మందికి క్లారిటీ లేని విషయం ఏంటి అంటే యశస్వి జైస్వాల్ ఎక్కడికి వెళ్తాడు? T20 వరల్డ్ కప్ లో కూడా పాపం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. జింబాబ్వే T20 సిరీస్ అనుకున్నారు, స్క్వాడ్ లోకి వచ్చాడు. వెస్టిండీస్ లో తుఫాన్ రాకపోయిందంటే ఫస్ట్ T20 నుంచే డైరెక్ట్ గా ప్లేయింగ్ 11లో ఉండేవాడు. ఇప్పుడేమో అభిషేక్ శర్మ సెకండ్ T20లో సెంచరీ చేసేశాడు. అదేమన్నా మామూలుగా చేశాడా అంటే వీరబాదుడు బాధేశాడు. ఇప్పుడు అతన్ని పక్కకు పెట్టే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. సో కాబట్టి నాకు తెలిసి యశస్వి జైస్వాల్ థర్డ్ T20 ఆడటం డౌటే, ప్లేయింగ్ 11లోకి రాలేడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ అక్కడ ఉన్నది ఓపెనర్, అంటే కెప్టెన్సీ చేస్తున్న ప్లేయర్ ఓపెనింగ్ చేస్తున్నాడు. సో అతన్నైతే తప్పించలేం కదా. వేరే ప్లేయర్ ఉంటే ఖచ్చితంగా తప్పించే ఛాన్స్ ఉండేది టీమ్ మేనేజ్మెంట్. సో అభిషేక్ శర్మ ప్లేయింగ్ 11లో కంటిన్యూ అవుతాడు, యశస్వి జైస్వాల్ బెంచ్ మీద కూర్చుంటాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే చాలా మంది శివం దుబే అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రింకు సింగ్ ని పక్కన కూర్చోబెట్టడమో లేకుంటే రియాన్ పరాగ్ ను పక్కన కూర్చోబెట్టడమో చేసి శివం దుబేని టీంలోకి తీసుకుంటారు అని అనుకుంటున్నారు. ఇది మాత్రం జరిగే ఛాన్స్ లేదనమాట. శివం దుబే ప్లేయింగ్ 11లోకి రాడు, ఎందుకంటే ఆల్రెడీ T20 వరల్డ్ కప్ లో తనకి ఆడడానికి ఛాన్స్ వచ్చింది. సో ఇప్పుడున్న ప్లేయర్స్ అందరూ కొత్త వాళ్ళకు ఛాన్స్ రాలేదు కాబట్టి రియాన్ పరాగ్ నవ్వచ్చు, రింకు సింగ్ నవ్వచ్చు, అలాగే కంటిన్యూ చేస్తారు. కాబట్టి శివం దుబే బెంచ్ కు పరిమితం అయిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, సంజు శాంసన్ ధ్రువ్ జురెల్ ప్లేస్ లో టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఏం కాదు, 100% వచ్చేస్తాడు. ఇక ఇంకొంతమందికి ఇంకొక డౌట్ ఉంటుందన్నమాట. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దుబే ప్లేస్ లోనే జితేష్ శర్మ, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఆటోమేటిక్గా వీళ్ళ ప్లేస్లో వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు టీంలోకి రాగానే వాళ్ళకి సైడ్ అయిపోవాల్సింది, అంటే వాళ్ళ స్క్వాడ్ నుంచి కూడా బయటకు వచ్చేసినట్టే అవుతుంది. సో థర్డ్ T20 కోసం కేవలం ఒక్క మార్పు మాత్రమే జరిగే అవకాశం ఉంది. అండ్ ఏదైనా కొత్తగా ఆలోచించి ఏమైనా మనకు షాకులు, సస్పెన్స్లు ఇవ్వాలంటే భారీ మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.